సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఉత్తమ్ కుమార్ రాజ్పురోహిత్ అండి. ఉత్తమ్ కుమార్ గారు, ముందుగా చెప్పండి, మీరు బీజేపీలో 30 ఇయర్స్ ఉండి ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చారు. సో ఎందుకు 30 ఏళ్ళు ఉన్న పార్టీని వదిలి మీరు ఎందుకు బీఆర్ఎస్కి రావాల్సి వచ్చింది? సార్, నేను 30 ఇయర్స్ బీజేపీలో కమిటెడ్గా పనిచేశాను. నా పని అంటే బూత్ నుంచి ఎలక్షన్ డేట్ వరకు కూడా నేను కష్టపడతాను. నా ప్రజలందరూ నాతో పాటు ఉన్నారు, స్పెషల్లీ నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ. ఎందుకంటే నేను నార్త్ ఇండియా ఉండగా అన్ని జైన్ సమాజ్, అగర్వాల్, మహేశ్వరి, ఈవెన్ గుజరాతీస్ది కూడా నాది అందరితోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి. 30 సంవత్సరాల్లో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా నాకు నైట్ 3 o'clock ఫోన్ చేసినా నేను రెస్పాండ్ చేస్తాను. వాళ్ళు ఏ బాధలో ఉన్నారో దాన్ని ఎలాగైనా సాల్వ్ చేస్తాను. అందుకే నా వెంట అందరూ ఈ కమ్యూనిటీస్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నేను 30 సంవత్సరాలు ఉండేసి కూడా నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అప్పుడు మన బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను నా బయోడాటా ఇచ్చేసి నాకు స్టేట్లో మంచి పదవి ఇవ్వమని చెప్పాను, నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే నేను డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, సిటీలో కూడా పనిచేశాను. దాని తర్వాత స్టేట్లో మా పొలిటికల్ గురువు అనుకోండి భవన్లాల్ వర్మ గారు, వాళ్ళు కోవిడ్లో ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళు ఒకరే స్టేట్ కమిటీలో ఉన్నారు. దాని తర్వాత ఆ పోస్టు నాకు ఇవ్వండి, మీ స్టేట్ కమిటీలో ఒక్క నార్త్ ఇండియన్ కూడా లేడు, నాకు పోస్ట్ ఇస్తే నేను అందరి కోసం పనిచేస్తాను, కమిటీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, దాంతోపాటు పార్టీ కూడా నిజాయితీగా పనిచేద్దామని. కానీ అలా చూస్తూ 2.5 years మన బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, కానీ ఇలాగానే డిలే అయిపోయింది. బండి సంజయ్ గారు వెళ్ళిన తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి గారికి ఈ పదవి ఇచ్చారు, స్టేట్ ప్రెసిడెంట్ది. మళ్ళీ దాని తర్వాత నేను కలిశాను, కానీ ఏదో రకంగా ఏదో మ్యాటర్ డిలే అయింది. డిలే అయిన తర్వాత ఫైనలీ 1.5 బ్యాక్ ముందు స్టేట్ పార్టీది ఒక లిస్ట్ వచ్చింది. దాంట్లో స్టేట్ ట్రెజరర్ అండ్ 2 కో ట్రెజరర్ని అపాయింట్ చేశారు. దాంట్లో స్టేట్ ట్రెజరర్ అండ్ కో ట్రెజరరు పాత వాళ్ళే ఉన్నారు. సెకండ్ పేరు మన విజయ్ సురానా గారిది అనౌన్స్ చేశారు స్టేట్ కో ట్రెజరర్గా. ఆ పేరు చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే విజయ్ సురానా గారికి ఈ పార్టీలో వచ్చేసి 4-5 సంవత్సరాలు అయింది. నేను 30 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను అందరితోటి కలిసి పోస్ట్ వస్తే నిజాయితీగా పని చేయొచ్చు అని నా ఉద్దేశం. అదే అంటే ఏం చూసి ఇచ్చుంటారు అని అనుకుంటున్నారు? వాళ్ళు ఏ రీజన్ చెప్పారు మీరు అడిగితే నేను రీజన్ అడగలేదు మేడం. నేను డైరెక్ట్గా ఆయన పేరు వచ్చిన తర్వాత నేను అదే ఫీల్ అయ్యాను చాలా. నేను 30 సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు నేను బయోడాటా ఇచ్చిన తర్వాత కూడా నాకు ఆ పోస్ట్ ఇవ్వలేదు. ఆయన 4-5 సంవత్సరాలు వచ్చేసి ఏం ఆలోచనతో వచ్చారో నాకు తెలీదు. దాంట్లో ఇంపార్టెంట్ కారణం ఏమైంది, బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఒక మనిషిని 2 పోస్ట్ ఇవ్వద్దు. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అతను ఒక ఇండస్ట్రియలిస్టు, ఆయనకి ఒక ఎంఎస్ఎంఈలో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. సెకండ్, ఆయన మన మాంకాళి జిల్లాలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ నేను షాక్ అయిపోయాను. పార్టీలో ఈ బీజేపీ పార్టీది ప్రిన్సిపల్ ఉంది, ఒకే మనిషిని 2 పోస్ట్ ఇవ్వరు. కానీ ఈ సెకండ్ పోస్ట్ స్టేట్ కో ట్రెజరర్గా ఇలా ఇచ్చారో అది నేను సర్ప్రైజ్డ్ అయ్యి, ఓకే నాకు ఇంకా పార్టీకి నా అవసరం లేదు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత. సార్, కానీ మీలో మీరు అనుకునే కన్నా ఒక్కసారి వారితో మాట్లాడి ఉంటే ఏమన్నా న్యాయం జరిగుండేదేమో. కరెక్టే మేడం. నేను 4 ఇయర్స్ నుంచి వెయిట్ చేశాను కదా మేడం. నేను 4-5 సార్లు బయోడాటా ఇచ్చాను, 2-3 సార్లు మన బండి సంజయ్ గారు కలిశాను, 2-3 సార్లు కిషన్ రెడ్డి గారు కూడా గుర్తు చేశాను. కానీ అంతా నేను ఫీల్ అయ్యి 30 సంవత్సరాలు నా వాల్యూ ఇవ్వకుండా ఆ రీజన్కి నేను మన బీఆర్ఎస్ పార్టీకి జాయిన్ చేశాను. అదే నేను బీఆర్ఎస్ ఎలాంటి హామీలు ఇచ్చింది మీకు? నేను ఎలాంటి హామీ తీసుకోలేదండి. నాకు ఒక్కటే ఉద్దేశం, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇక్కడ తెలంగాణ రావాలి. మన ఈ శ్రీనివాస్ యాదవ్ గారు నా అసెంబ్లీలో మినిస్టర్గా ఉన్నారు. నేను 20 సంవత్సరాలుగా నేను అమీర్పేట్ మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అసోసియేషన్ది ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర వెళ్ళేసి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి అయితే మళ్ళీ శ్రీనివాస్ యాదవ్ గారు వస్తారంటారా? 100% గెలుస్తాను. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, నేను ఈ పార్టీ 15th అక్టోబర్కి జాయిన్ అయ్యాను. 22nd అక్టోబర్కి నేను మన ఆదిత్య పార్కింగ్ హోటల్లో స్పెషల్లీ ఓన్లీ నార్త్ ఇండియన్స్, దాంతోపాటు గుజరాతీస్ది
నేను ఆ మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్లో 6 days అందరినీ ఫోన్ కాల్ చేసి రిక్వెస్ట్ చేసినందుకు ఆ రోజు నేను 150-200 మెంబర్స్ అనుకున్నాను, కానీ 400 మెంబర్స్ ఆ మీటింగ్లో అటెండ్ అయ్యారు. దాన్ని బట్టి నాకు తెలిసింది నా ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు పొలిటికల్ లైఫ్లో వాళ్ళు ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారు అనేది ఆ రోజు తెలిసింది. ఆ రోజు తెలిసిన తర్వాత నేను ఇప్పుడు కూడా క్లియర్గా అంటున్నాను, ఇది మన సనత్ నగర్ ఆ మీటింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ మొత్తం హైదరాబాద్లో అందరూ నార్త్ ఇండియన్స్, ఈవెన్ మన గుజరాతీ కమ్యూనిటీ కూడా మీటింగ్స్ చేసి అందరూ వాళ్ళు వారంట్లీగా క్లియర్లీ ఒకటే డిసైడ్ చేసుకున్నారు, ఇది అసెంబ్లీ ఎలక్షన్ ఉంది, కాంగ్రెస్ని ఆపాలి. మనం బీఆర్ఎస్ పార్టీ 10 years రూల్ మనం ఇక్కడ డెవలప్మెంట్ అంతా చూసాము, దాన్నే భరోసా పెట్టి మనం నార్త్ ఇండియన్స్ అందరూ బీఆర్ఎస్ పార్టీని ఓటేసి గెలిపిస్తామని డిసైడ్ చేసుకున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ముందుగా 95 న్యూస్కి ధన్యవాదాలండి. నా పేరు శ్రీరంగం మాధవరావు. మాధవరావు గారు చెప్పండి, ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు సనత్ నగర్లో? సనత్ నగర్లో ఎస్పెషల్గా మీరు అడిగిన క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ అండి. సనత్ నగర్లో మాత్రం మా తలసాని శ్రీనివాస్ అన్నగారికి అసలు ఎవరు కూడా ఎదురు లేరు. బీజేపీ నుంచే కానీ కాంగ్రెస్ నుంచే కానీ ఎవరు కూడా ఎదురు లేదండి. ఎందుకు అని అంటే మన తలసాని శ్రీనివాస్ అన్నగారు గడప గడపకు ఇంటింటికి ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి కూడా వారు అందరి గుండెల్ని మనసుల్ని దోచుకున్న వ్యక్తి. ఏ విధంగా దోచుకున్నాడంటే మీ అందరికీ తెలిసిన విషయం, ఏమైనా చిన్న వ్యక్తి వెళ్ళేసి అన్న నాకు ఈ పని కావాలి అంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేసేసి పెద్దలతోటి వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరమైన వాళ్ళతోటి మాట్లాడేసి వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేసిన మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి తలసాని శ్రీనివాస్. సీఎం ఎవరంటారు? సీఎం ఎట్టి పరిస్థితుల్లో ఎవరేం చెప్పుకున్నా కానీ ఈరోజు కాకుల్లా కావు అని అరిచే వాళ్ళంతా కూడా రేపు గద్దల్లా వచ్చి తన్నుకొని పోతారే తప్ప మనుషుల్ని ఆదుకునేవాడు ఎవరు లేరని అదర్ పార్టీస్ వాళ్ళు ఎవరు లేరన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కేసీఆర్ గారే తెలంగాణలో సీఎం అవుతారు. ఇది నేను బండ గుద్ది చెప్తున్నా అండి. మీరు చూడండి 3వ తారీఖు 4వ తారీఖు నాడు మీరు చూడండి, తెలంగాణలో మన బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది, మన కేసీఆర్ గారే మన సీఎం అవుతారు. ఎందుకు అని అంటే మీరు సిటీల్లో కానీ విలేజ్లలో కానీ ఆ రూరల్ అర్బన్ ఏ విధంగా చూసినా కానీ అందరికీ తన శక్తి సహాయాలు లోపం లేకుండా అందరికీ సాయం చేసుకుంటూ పోతున్నారు. కానీ ఏదైనా పని చేయాలంటే ఇమ్మీడియట్గా జరగదండి. మన ఇంట్లోనే టీ చేసుకోవాలంటే 15 minutes పడుతుంది. కానీ ఇంతమంది మనిషిని మెప్పించుకుంటూ ఒక అధికారంలోకి రావాలంటే కొన్ని తప్పులు జరుగుతాయి. అందరికీ సహాయం చేయలేకపోవచ్చు, అందరికీ మేలు జరగకపోవచ్చు, కానీ అది చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. ఆ చేసిన ఇప్పుడు 10 సంవత్సరాలు 2 times అవకాశం ఇచ్చారు. చాలామంది కూడా ఒక 70% పీపుల్ 80% పీపుల్ లబ్ధి పొందారు పార్టీ బీఆర్ఎస్ ద్వారా. కానీ ఇంకా అందరూ 100% లబ్ధి పొందాలి. వాళ్ళు చేసే పనులను మనం ఆటంకం కలిగించకుండా అన్ని పనులు హ్యాపీగా చేసుకుంటూ పోవాలి అనుకుంటే మనము 3వసారి కూడా వారికి అధికారం ఇచ్చి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోగలిగితేనే అన్ని పనులు మన తెలంగాణలో ఉన్న హైదరాబాదే ఒకటే. హైదరాబాద్ చాలా ముఖ్యమండి. హైదరాబాద్ ఇప్పుడు కొంతమంది మనము వినాలి, తలసాని శ్రీనివాస్ అన్నగారి గురించి మనం మాట్లాడాలంటే నేను చెప్పడం కాదండి, మా కాన్స్టిట్యూషన్ ఎవరిని అడిగినా చెప్తారు. అంతేకాకుండా మన కేటీఆర్ గారు ఒక నిండు సభలో మన తలసాని శ్రీనివాస్ అన్నగారిని ఏ విధంగా మెచ్చుకున్నారంటే, తలసాని శ్రీనివాస అన్నగారు ఒక 50 మంది కనుక నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండి అలా పనిచేసేవాళ్ళు కనుక ఎమ్మెల్యేస్ కనుక ఉంటే మన హైదరాబాద్ని మరొక ఫారెన్ కంట్రీలా కూడా నేను తీర్చిదిద్దగలను. కానీ ఆ పరిస్థితిని మనము రోజుకి రోజు ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ పరిస్థితిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఒక నిండు సభలో తలసాని శ్రీనివాస్ అన్నగారిని మా అభిమాని అయినటువంటి వారిని కేటీఆర్ గారు కూడా పొగటం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఓకే రైట్, థ్యాంక్ యూ.